మినీ ఇంట్రెస్ట్ల సైడ్ వెళ్ళిపోతాను. కొన్ని ఇంప్రూవ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనేది నేను మీకు చెప్తాను వీడియోలోని. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా లేదా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసుకోవడం అయితే అసలు మర్చిపోద్దు. సో ఇవాళ వీడియో ఏంటంటే డీపీ ఫుడ్స్ వర్సెస్ మినీ ఇంటి రుచులు. సో అదన్నమాట ఇవాటి వీడియో. డీపీ ఫుడ్స్ లో ఉన్న గుడ్ ఏంటి, బ్యాడ్ ఏంటి, అండ్ అలానే మినీ ఇంటి రుచుల్లో ఉన్న గుడ్ ఏంటి, బ్యాడ్ ఏంటి ఈ రోజు కంపేర్ చేసి ఈ రెండిట్లోని ఏది బెస్ట్ అనేది నేను మీకు చెప్తాను వీడియోలోని. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. సో వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అసలు మర్చిపోద్దు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాము. సో నేనైతే కొన్ని పాయింట్స్ అయితే నేను ఇట్లా నోట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట, డిఫరెన్షియేట్ చేద్దామని ఈ రెండింటికిను. సో ఈ వీడియో మెయిన్గా డిఫరెన్షియేట్ బిట్వీన్ డీపీ ఫుడ్స్, మినీ ఇంటి రుచులు అన్నమాట. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ప్యాకేజింగ్ గురించి మాట్లాడతాము. ప్యాకేజింగ్లోని మనకి డీపీ ఫుడ్స్లో ఏంటంటే ఓన్లీ లోగో ఒకటే వాళ్ళు ప్రింట్ చేశారు, జస్ట్ వాళ్ళ లోగో ఒకటే. బట్ మినీ ఇంటి రుచుల్లో ఏంటంటే లోగోతో పాటు ఆల్ డీటెయిల్స్ అబౌట్ అవర్ ప్రోడక్ట్, మనం ఏదైతే మనం ఆర్డర్ చేసామో, ఎంత క్వాంటిటీ ఆర్డర్ చేసామో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా చక్కగా మెన్షన్ అయి వచ్చాయన్నమాట. సో డీపీ ఫుడ్స్లో అది లేదు, మినీ ఇంటి రుచుల్లో అయితే ఎస్ అనమాట. సెకండ్ వచ్చేసి ఆయిల్ లీకేజ్. సో డీపీ ఫుడ్స్లో ఏంటంటే మనకి కొంచెం ఓపెన్ చేయగానే కొంచెం జిడ్డు అనేది తగిలింది, అండ్ బాక్స్ కూడా మీరు చూసినట్లయితే కొంచెం లీకేజ్ లాగా అనిపించింది అనమాట. బట్ వేరేస్ మినీ ఇంటి రుచులో వెరీ డీసెంట్ నీట్ ప్యాకేజింగ్ అండి. ట్రస్ట్ మీ, చాలా బాగుంది వాళ్ళ ప్యాకేజింగ్. ఓపెన్ చేయగానే అసలు ఆ వైట్ కవర్ ఏదైతే ఉందో లేయర్, సో దానికి కూడా లీకేజ్ లేదు, అండ్ లోపల ఉన్న కవర్ కి కూడా అస్సలు లీకేజ్ లేదు. సో లీకేజ్ అయితే అస్సలు లేదు, ప్యాకేజింగ్ అయితే చాలా బాగుంది. అండ్ కమింగ్ టు ఇది డబల్ లేయరా, ట్రిపుల్ లేయరా, లేదంటే సింగిల్ లేయరా అంటే డీపీ ఫుడ్స్ వచ్చేసి జనరల్ గా ఒక జిప్ లాక్ కవర్ లోని వాళ్ళ నార్మల్ పికిల్ కవర్ ని పెట్టారు. అది అంతగా మంచిగా అనిపించలేదు, కొంచెం లీకేజ్ ఉంది కాబట్టి జిడ్డుగా ఓపెన్ చేయగానే మొత్తం ఇట్లా జిడ్డు కనిపించింది కాబట్టి. అదే వేరేసిస్ వాళ్ళు ఒక థిక్ లేయర్ ప్యాకింగ్ అనేది చేశారు. సింగిల్ లేయర్ అయినా కూడాను అసలు చాలా బాగుంది ప్యాకేజింగ్ అయితే. కొంతమంది FSSI ఉందా అని చెప్పేసి అడుగుతున్నారు. డీపీ ఫుడ్స్ లో అయితే ఎటువంటి లేబుల్ కూడా లేదు, ఎక్సెప్ట్ డీపీ ఫుడ్స్ లేబుల్ తప్ప. వేరస్ మినీ ఇంటి రుచులకైతే చక్కగా ప్యాకేజ్ మీద యూ కెన్ హ్యాపీలీ సీ ఇట్ అనమాట, చక్కగా లేబులింగ్ అయితే ఉంది. కమింగ్ టు ఆర్డర్ డీటెయిల్స్, మనకి డీపీ ఫుడ్స్ లో ఏంటంటే జస్ట్ వాళ్ళ లోగో అండ్ మనం ఏం ఆర్డర్ చేసామనేది షార్ట్ కట్ లో రాశారు అంతే, CB అని. అట్లా లైక్ చికెన్ బోన్ ఆర్డర్ చేశాను కాబట్టి CB అని చెప్పేసి అంతే తప్ప క్వాంటిటీ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ కానీ అదంటూ ఏమీ ఇవ్వలేదు డీటెయిల్స్. వేరాస్ మినీ ఇంటి రుచుల్లో ఏంటంటే యూ కెన్ సీ ఆల్ ద డీటెయిల్స్ అనమాట ఆన్ ద స్టిక్కర్. సో చక్కగా మనం ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ అయ్యింది అండ్ మనం ఏం ఆర్డర్ చేసాము, ఎంత క్వాంటిటీ ఆర్డర్ చేసాము, అవన్నీ డీటెయిల్స్ క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. సో ఇందులోనైతే మినీ ఇంటి రుచులు చాలా బాగుంది. సో వీటికి ఇంతవరకు అయితే కొన్ని మైనస్లు వచ్చాయి, వీటికైతే ఎక్కువ ప్లస్లే వచ్చాయి. కమింగ్ టు ప్రైస్, నార్మల్ గా ఈ రెండిటికి కూడాను ప్రైస్ అనేది పెద్ద వేరియేషన్ అనేది లేదు, జస్ట్ ఒక 20 రూపీస్ 30 రూపీస్ తప్ప. డీపీ ఫుడ్స్ ఇంకా 20 రూపీస్ 30 రూపీస్ తక్కువ ఉంది, అండ్ మినీ ఇంటి రుచుల్లోనే 20-30 ఎక్కువ ఉంది అంతే. పెద్ద ప్రైస్ వేరియేషన్, హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ వేరియేషన్ అయితే అస్సలు లేదు. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే షిప్పింగ్. సో షిప్పింగ్ నాకు వచ్చేసి 70 రూపీస్ ఛార్జ్ చేశారు డీపీ ఫుడ్స్ వాళ్ళు, అండ్ మినీ ఇంటి రుచులు వాళ్ళు వచ్చేసి 90 రూపీస్ ఛార్జ్ చేశారు. సో ఇట్స్ ఓకే. ప్రైస్ ఆఫ్ ద పికిల్ ఆల్మోస్ట్ అన్ని వీళ్ళ మెను వాళ్ళ మెను నేను కంపేర్ చేస్తున్నాను ప్రతి పికిల్ కూడాను. సో ఆల్మోస్ట్ ఒక 20 రూపీస్ 30 రూపీస్ డిఫరెన్షియేషన్ తప్ప ఎక్కువ ఏమీ లేదనమాట. కమింగ్ టు టేస్ట్ వైజ్కి వస్తే మనక ఇటుకి థమ్స్అప్, దీనికి కూడా నేను థమ్స్అప్ ఇస్తాను. రెండిట్లకి కూడా నాకు చాలా బాగా నచ్చింది. నేను చికెన్ బోన్ ఆర్డర్ చేశాను, అది కూడా సూపర్ గా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ప్రాన్ పికిల్ ఆర్డర్ చేశాను, ఇది కూడా సూపర్ యమ్మీగా ఉందన్నమాట. సో టేస్ట్ విషయానికి ఇద్దరు కూడా గుడ్డే. అండ్ కొంతమంది ఆయిల్ ఎలా ఉంది అని కూడా అడుగుతున్నారు. సో ఆయిల్ కూడా పెద్ద ఎక్సెస్ ఆయిల్ ఏం కాదు,
పికిల్లోని ఎంత వరకు వెయ్యాలో అంత వేస్తున్నారు ఇద్దరు కూడాను. నాకు మంచిగా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది ఏంటంటే క్వాంటిటీ. సో రెండిట్లోని ఎస్ అని పెడతాను రెండిటికి నేను. సో క్వాంటిటీ సూపర్ అనమాట. నేను 250 grams ఆర్డర్ చేశాను రెండింటిని కూడాను, పావు. బట్ పీసెస్ అనేటివి చాలా ఎక్కువ వచ్చినాయి అన్నమాట. నేను అన్న వస్తాయని ఎక్స్పెక్ట్ చేయలేదు. మేబీ అందుకనే నేను ఇంతలా రియాక్ట్ అవుతున్నానేమో, లేదంటే అంతే ఇస్తారేమో నాకు తెలీదు. బట్ నేను ప్రీవియస్ వాటితో కంపేర్ చేసుకుంటే నాకు ఇదైతే చాలా మంచిగానే 250 grams చాలా మంచి పీసెస్ బాగానే ఇచ్చారు అని అనిపించింది. అందుకనే నేను ఇంతలా ఎగ్జైట్ అవుతున్నాను అనమాట. సో పీసెస్ పరంగా డీపీ ఫుడ్స్ వాళ్ళు బాగానే ఇచ్చారు. అండ్ మిన్నీ ఇంటి రుచులు వాళ్ళు కూడా మంచిగానే ఇచ్చారు. అండ్ మిన్నీ ఇంటి రుచులు వాళ్ళకి ప్రాన్ లో చాలా మందికి నరం తీసారా లేదా అన్నది కూడా ఉంటుంది కాబట్టి వీళ్ళైతే నరం ప్రతి ప్రాణికి, నాకు వచ్చిన దాంట్లోని ప్రతి ప్రాణికి అయితే నరం అయితే తీసే ఉందండి. సో నేను ఆర్డర్ చేసిన పావులోనే ఎన్ని కొంచెం వాటికి నరం తీసే ఉందంటే ఆబ్వియస్లీ ఎక్కువ తీసుకున్నా కూడాను తీసే చేస్తారు అన్నదైతే నా అభిప్రాయం. నెక్స్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కస్టమర్ ఫీడ్బ్యాక్. సో మనం ఇట్లా ఆర్డర్ చేసినప్పటి నుంచి డెలివరీ అయినంత వరకు వాళ్ళ ఫీడ్బ్యాక్ ఎలా ఉందో కూడా చెప్తాను. ఫస్ట్ డీపీ ఫుడ్స్ చెప్తాను. సో డీపీ ఫుడ్స్లో ఏంటంటే కస్టమర్ ఫీడ్బ్యాక్ వెరీ ఫాస్ట్ ఉందన్నమాట. అంటే మనకి మెనూ పంపించండి, ఏమేమి ఉన్నాయి ఏంటి అన్నది అన్న వాళ్ళ రిప్లై అనేది చాలా ఫాస్ట్ గా వాళ్ళు మనకి ఇస్తున్నారు. వేరేస్ మినీ ఇంటి రుచుల్లోని అంత ఫాస్ట్ రెస్పాన్స్ అయితే లేదు. అదొక్కటే నాకు కొంచెం మైనస్ లాగా అనిపించింది. మేబీ వాళ్ళకి ఒక బల్క్ ఆర్డర్స్ రావడం వల్ల అట్లా డ్యూ టు సమ్ డిలే అవ్వచ్చు. అది కూడా మనం పాజిటివ్ గానే అనుకుందాము. ఎందుకంటే ఇన్ని ప్లస్లు ఉన్నప్పుడు ఒక చిన్న ఎక్కడ దగ్గర అలాంటి మైనస్ ఉండడం సహజమే కాబట్టి దాన్ని కొట్టి పడేద్దాం. సో వాళ్ళ ఫీడ్బ్యాక్ ఇచ్చారు, ఇవ్వలేదని నేను చెప్పను, బట్ లిటిల్ బిట్ స్లో అన్నమాట. అండ్ మనం పంపించిన వెంటనే అంటే పేమెంట్ చేసిన వెంటనే కూడాను వాళ్ళు మనకి ట్రాకింగ్ ఆర్డర్ అండ్ ఎప్పుడు డెలివరీ వస్తుంది ఏంటి అనేది కంప్లీట్ డీటెయిల్స్ డీపీ ఫుడ్స్ వాళ్ళైతే ప్రొవైడ్ చేసేసారండి ఇమీడియట్గా. దాంట్లో వాళ్ళది గుడ్ అని చెప్పాలి, ఇమీడియట్ రెస్పాన్స్ ఉంది. అండ్ కమింగ్ టు మిన్నీ ఇంటి రుచులు ఏంటంటే వాళ్ళదైతే ఒక 2 days డిలే అయితే ఉంది. నేను పేమెంట్ పంపించిన వెంటనే నాకు రాలేదు. మళ్ళీ నేను 1 day ఆగి నా పేమెంట్ ఇలా పంపించానండి, నాకు ఇంకా నా ప్రోడక్ట్ అనేది కన్ఫర్మ్ అయిందా లేదా చెప్పండి అని నేను అడిగితే అప్పుడు వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. అంతవరకు నాకు ఫీడ్బ్యాక్ అనేది రాలేదనమాట, రెస్పాన్స్ అనేది రాలేదు. అక్కడ కొంచెం నేను డిసప్పాయింట్ అయ్యాను అంతే. లేదంటే వేరేవన్నీ ఓకే అనమాట. నాకు వచ్చిన డెలివరీ తర్వాత కూడా నేను మంచిగా వాళ్ళతో కమ్యూనికేట్ అయినప్పుడు డీపీ ఫుడ్స్ వాళ్ళు మంచిగా రెస్పాన్స్ ఇచ్చారు. అండ్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ అండి, వెయిటింగ్ ఫర్ మోర్ ఆర్డర్స్ అని చెప్పేసి. అండ్ యాజ్ యూజువల్ మిన్నీ ఇంట్రూచ్లు వాళ్ళు కూడా అదే రెస్పాన్స్ ఇచ్చారు. అండ్ ఇంకోటి ఏంటంటే మిన్నీ ఇంట్రూచ్లో నేను వాళ్ళనే అడిగాను సజెస్ట్ చేయమని. అంటే లైక్ మీ దాంట్లో ఇన్ని పికిల్స్ ఉన్నాయి కదా, ఏది బాగుంటుంది మీ సజెషన్ ప్రకారంగా చెప్పండి అన్నప్పుడు వాళ్ళే సజెస్ట్ చేశారు ప్రాన్ పికిల్ అని. సో అందుకని ప్రాన్ పికిల్ అని వాళ్ళు చెప్పారు. సో అందుకని నేను ట్రై చేద్దామని చెప్పేసి తీసుకున్నాను అనమాట. సో కమ్యూనికేషన్ విత్ ద కస్టమర్ ఇస్ గుడ్ అనమాట. ఇద్దరిది కూడా గుడ్, బాగానే ఉంది. డెలివరీ, సో డెలివరీ డీపీ ఫుడ్స్ వాళ్ళు ఫాస్ట్ గానే చేశారు అండ్ వీళ్ళు కూడా ఫాస్ట్ గానే చేశారు. ఇద్దరిది కూడా గుడ్ అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మిన్నీ ఇంట్రూచ్లోని వాళ్ళు చక్కగా మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అదంతా కూడా చక్కగా మెన్షన్ చేస్తున్నారు కాబట్టి లైక్ ఆర్డర్ చేసిన వాళ్ళు లైక్ ఎప్పుడో చేసింది కాకుండా అప్పుడే చేసి విత్ ఇన్ 3-4 daysలో వాళ్ళు డిస్పాచ్ చేసి ఆర్డర్స్ అనేటివి పంపిస్తున్నారు. సో నాకు అదే అనిపించింది. అందుకని పికిల్ చూడగానే చాలా ఫ్రెష్గా ఆ ఫ్లేవర్ అంతా కూడా చాలా బాగా అనిపించింది అనమాట. సో డీపీ ఫుడ్స్లోని వాళ్ళు ఇంకొంచెం లైక్ FSSAI అది కొంచెం పెట్టాలి అని, ఆ సర్టిఫికేషన్ ఉండాలి. అండ్ దాంతోపాటు మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ప్రైస్ డీటెయిల్స్, ఎంత క్వాంటిటీ ఆర్డర్ చేస్తున్నాం అవన్నీ కూడా ఇంకా మెన్షన్ చేస్తుంటే ఇంకా బాగుంటుందేమో అని చెప్పేసి అనుకుంటున్నాను. అంతే, ఇట్స్ జస్ట్ మై ఒపీనియన్ అండ్ ఇట్స్ మై సజెషన్ అని అనుకోండి. సో ఇవే అండి నేను కంపేర్ చేసిన 2 పికిల్స్ తాలూకా డిఫరెన్సెస్ అనమాట. సో మీకు ఎలా అనిపించింది? అండ్ ఓవరాల్గా ఒక సమ్మరీకి వస్తే రెండిట్లో ఏది బెటర్ అంటే 2 బెటర్ అనే చెప్తాను. రెండిట్లోనే నెగిటివ్స్ ఏమీ లేదు, ఫ్లాస్ ఏమీ లేదు. బట్ నాకు పర్సనల్గా
కొంచెం కంపారిటివ్లీ బాగా నచ్చింది, ఎక్కువ ప్లస్లు వచ్చినవి ఏంటంటే మినీ ఇంట్రెస్ట్లు. కాబట్టి నేను మినీ ఇంట్రెస్ట్ల సైడ్ వెళ్ళిపోతాను. లేదు నేను డీపీ ఫుడ్ సైడ్ వెళ్ళిపోతాను. అలా ఏం లేదు, టేస్ట్ పరంగా ఇద్దరిది బాగుంది కాబట్టి ఆర్డర్ చేసుకోండి. వీళ్ళు ఏంటంటే కొన్ని ఇంప్రూవ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అని, అంతే తప్ప రెండు కూడా సూపర్ అన్నమాట. సో ఇది నా రివ్యూ అన్నమాట. సో మీకు ఎలా అనిపించింది, నచ్చితే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా. సో ఇంకా ఏమైనా ఆర్డర్ చేయాలా లేదా, ఇంకా ఎలాంటివి ఏమైనా రివ్యూ చేయాలా లేదా అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, వెంటనే చేసేద్దాం, ఓకేనా. సో మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుస్తాను. దెన్ బాయ్.